First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కేసీఆర్ గారు ఆ తెలుగు మహాసభల్లో మాట్లాడిన పద్ధతి అంటే ఓవరాల్గా భాష గురించి, ఓవరాల్గా భాషను కాపాడుకోవాల్సిన అవసరం గురించి, ఆవశ్యకత గురించి, భాషా పండితుల గురించి, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచన. నా ప్రశ్న ఏంటంటే మీతోన, ఇప్పుడు కొత్త తరం పిల్లల్లో మరి తెలుగు మాట్లాడడం కానీ, కొత్త తరం అంటే ఇప్పుడు మా తర్వాతి తరం, నేను తెలుగు మాట్లాడడం కానీ, తెలుగు నేర్చుకోవాలన్న కోరిక కానీ కొంత క్రమేపీ తగ్గుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీద మోజానండి, ఇంకోటనండి. కానీ మాతృభాషను, మన మాండలికాన్ని, మన భాషను, మన యాసను అంటే ఒకవైపు ప్రభుత్వ పరంగా చేసేటి చేసుకుంటేనే ఏం చేయాలంటే సమాజం ఏం చేయాలి, ఎట్లా భాషను కాపాడుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, ఒక కవిగా, ఒక తెలంగాణ బిడ్డగా మీరేమంటారు? ఒక ఆర్థిక అంశాలు, అభివృద్ధి, ఐటీ ఇలాంటివి కాకుండా వెస్టర్న్ మాకంటే మీకు బాగా తెలుసు. జర్మనీ ఫ్రాన్స్లో కూడా వాళ్ళు ఏంటంటే ఎంత అభివృద్ధి వచ్చినా మనకంటే ముందు పారిశ్రామిక విప్లవం, తర్వాత స్వేచ్ఛా విప్లవాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా గొప్ప రచయిత అంతా తమ మాతృభాషలో రాస్తారు, మాతృభాషలో పరిచయం. ఇవాళ క్యూబా కూడా చిన్న దేశం, కానీ వాళ్ళ భాష రావటం ఇంగ్లీష్కి అనివార్యం, తప్పదు అది ఇంగ్లీష్ నేర్చుకోవడం. అయితే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మన భాష ఇంగ్లీషు రావడం అనివార్యం అయిపోయింది, దాన్ని ఏమో కాదనలేము. ఎందుకంటే దాని మీద చర్చోపించలేము, వివాదాల్లోకి మనం పోలేము. కాకపోతే మాతృభాష ఉండటం, మాతృభాషలు రావటం అంటే అది సారాంశం అంటే మన స్థానియ ఉత్పత్తులను పెంచి, ఇప్పుడు ఒడిపిల్లు, గునియలు, ఎడిసెలు, వలసాకు, తుంగ, ముస్తేలు, తూటికూర, తాటి తెగలు, దేవదారులు, ఎత్తాకులు, బొద్దికూర, ఈత, అలసంద, కందులు, మినుముడు, ఇవ్వలు, రాగులు అన్నాం అనుకో. సుమన్ సాయి లాంటి శాస్త్రవేత్త చెప్పకముందే మన ఆయన వంగడాలు, వేల వంగడాలు, మన వాళ్ళు పిజ్జా, బర్గర్ ఇవన్నీ లేకుండా మన దేశీయ ఉత్పత్తులు, కారపూస, లేకుంటే సుండలు, లేకుంటే మక్కగారెలు, అన్ని మన భాషలో కూడా మనకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. మనం ఏవి తినాలా, ఏది బట్ట గడుపున, సలవ అంటే పాయింట్ షర్ట్ వచ్చిన తర్వాత సలవ పంచ, ధోతి పంచ, అవన్నీ పోయినాయి. అట్లా దొంగ శోభనమున సింగిపోయడుగొన్న బింగి రవికే బాయేనన్నా, చెన్నంగి సీర బెంగి రవిక, ఇట్లా ఎన్ని రకాల బట్టలు ఉంటాయి, ఎన్ని రకాలు మాట్లాడుతున్నాడు. ఇట్లా మార్కెట్ కల్చర్లో అనివార్యంగా మన ప్రపంచంలో మార్కెట్ కల్చర్లోకి వస్తానే భాష నష్టం అయితే మన స్థానియ ఉత్పత్తులు కూడా ప్రపంచంలో మనం దాని మూలాలు కూడా చెప్పుతాయి, ఆ మూలాల్లో ఉంటాయి, భాషలోనే ఉంటాయి. కనుక భాషను కాపాడే పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. అందులో తెలుగు భాషను మన నిజమైన తెలుగును మాట్లాడుతున్నాం. అది ప్రభుత్వంలో ఆ ప్రపంచ మహాసభలో అక్కడి వాళ్ళు కూడా పులకించడం కదా. నేను ఆంధ్ర వినప్పుడు, సార్ మీరు అదృష్టం, నేను సాహిత్య సభలకు బాగానే అవుతున్నాను, నాటకాలకి మీరు అదృష్టవంతులు సార్. కేసీఆర్ లాంటి సాహిత్య కాంత దర్శనం ఉండి సాహిత్య అభినవేశంలో వాళ్ళు నేత కావడం వల్ల తెలుగుకు వాళ్ళ మేలు జరుగుతుంది ఉమ్మడిగానే అని చెప్పి అనే ఒక ఇంటి ముందల ఒంటి వేప చెట్టు కింద కూర్చొని చెప్పి మీ అమ్మగారి గురించి మీరు గతంలో అప్పట్లో ఇంటి ముందు ఉన్న, అంటే అమ్మ వ్యవసాయ పనులేనగా ఇంటి యాప ముందు ఒంటే కూర్చొని అప్పుడు ఎవరికి చెప్పుకునే పరిస్థితులు ఉండే కదా. మా అమ్మ గురించి అప్పుడు అమ్మ గురించి రాసింది. అట్లా ఎన్నో లక్షల మంది అమ్మలు, ఎన్నో లక్షల మంది మహిళలు, వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు, వాళ్ళ జీవితాల్లో ఈరోజు మీరు చూస్తున్న అనుభవాల గురించి ఏమంటారంటే, కేసీఆర్ గారు ఇవాళ ఒక ఒంటరి మహిళలకి, అదే మాదిరిగా బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళకి, అదే మాదిరిగా 57 ఏళ్ళు నిండిన అవ్వలకి, అందరికీ కూడా ఇవాళ వాళ్ళ కడుపు నిండా కనీసం వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఆత్మగౌరవాన్ని దెబ్బతినకుండా వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు 46 లక్షల మంది. మరి మీ అమ్మగారి గురించి అంత చక్కటి, మరి మీ అమ్మగారి అప్పుడు పరిస్థితి గురించి రాసిన మీరు. ఉద్యోగం వచ్చి మేము ఊరు వదిలిపెట్టి మా అమ్మ తెలిసిన అప్పుడు అమ్మ నాన్న ఒంటరి అయితే, అది మీరన్న మాట ఇప్పుడు ఒంటరి మహిళలు అనుభవించే బాధ గ్రామాల్లో చాలా ఘోరంగా ఉండేది. ఇవాళ 60 రూపాయలు పెన్షన్ కోసం, ఆ రోజుల్లో 200 రూపాయలు పెన్షన్ కోసం కాలర్ దాంట్లో 220 రూపాయలు మళ్ళీ చేసుకునేది ఓపెన్ సిగరెట్. చాలా చోట్ల బాధ అనిపించేది. అది వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో పడడం. తర్వాత వృద్ధులు కూడా చిన్న జాండుబాం అడిగితే కొడుక జాండుబాం తలకాయ నొప్పి వస్తుంటే, జాండుబాం ఆ రోజుల్లో 5 నిమిషాలు జింద తెలుసు, వాళ్ళకి జింద తెలుసు జాండుబాము. ఎప్పుడన్నా ఇట్లా ఒక బీడి చుట్టూ పొగాకు ఇట్లా పెట్టుకు దౌడకండి తంబాకు అడిగేది. దానికి నీకు ఇది కావాలన్నా జాండుబాం వడిస్తాను, నువ్వు ఏం కష్టం కొడుకులు ఇదా అట్లాంటి వాళ్ళు ఇవాళ నేను రాసిన జాండుబాం అడిగిన అమ్మని ఇంట్లో ఉంచుకుని నెల ఇంట్లో నా ఇంట్లో ఉంటాళ్ళు. ఇప్పుడు అమ్మ మాతానే ఉండంటారు. అంటే వాళ్ళకి పెరగటం వల్ల వాళ్ళకి ఆ మాత్రం బియ్యం వస్తాయి. ఇప్పుడు సన్న బియ్యం వస్తే ఇంకా అద్భుతం సారు, వాళ్ళకి వదిలిపోతుంది. వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు. అది అంతకుముందు ప్రభుత్వాలు సంక్షేమం గురించి అనేది కానీ వాళ్ళు
అది బాధాకరం, అది అది సరిగ్గా రాకపోయేది. ఇంత మానవీయంగా ఆలోచించడం అమ్మ 6 నెలలకు ఒకసారి వచ్చేది. కనుక స్త్రీల పట్ల, స్త్రీల సాధికారికత పట్ల సార్కి ఏంటంటే అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేస్తాయి. ఆయన కూర్చి మాట్లాడడం మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చాపల్యం లేకపోతే మేము మాట్లాడేది ఈ పద్ధతిలో. నా వరకు నేనంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఒకటే నా ఉదాహరణ అంటే జండుబాము ఇయ్యనోళ్ళు, జండుబాము ఎంత 10 రూపాయలు, దానికోసం పెద్ద పంచాయతీ పెట్టుకున్న కుటుంబాలండి. పెళ్ళి ఏదో పండుగ గిండు అయితే 4 బూరుకు ఏం చేసినావు అంటే బూరే ఏమంటే కొడుకూడదు వాళ్ళని అన్ని తెచ్చి పెడుతున్నారు. వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు బాగా చూసుకునే పరిస్థితి. అందుకే పెద్దవాళ్ళు నేను చెప్పేదానికంటే వాళ్ళ దగ్గర పోయి నేను మొన్న మారువేషంలో మునుగోడుగిన కూడా మన వాళ్ళ మిత్రులు కొందరు పోదామని భరతాన్ని చెప్తే నేను పోయి చూసి నేను రిపోర్ట్ ఇస్తానని పోయినాం. నేను కావాలని నన్ను గుర్తుపడితే నాది కర్నూలు, మాది పాటలు పడతా కానీ నేను కర్నూలు అక్కడని చెప్పిన అని చెప్తే ఆ ముసలోళ్ళు అడిగితే ఎవరికి ఎందుకు ఇస్తాయి, బతికిచ్చిండు అయ్యా బతికిచ్చి మమ్మల్ని బతికిస్తుండు మాకు అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో చిన్న కన్నీటితో చెప్తున్నారు ప్రజలు. కనుక వాళ్ళకంటే మనం ఈ సంక్షేమం ఎందుకంటే సార్లో ఒక్కొక్క అంచెలో ఏ వర్గాలు ఉపేక్షించగలదు, ఎవరికి ఏం కావాలనో, తర్వాత అభివృద్ధికి ఇవన్నీ ఇస్తూ సంక్షేమం కాకుండా నీళ్లు, తర్వాత పారిశ్రామిక రంగంలో మేము చేస్తున్నప్పుడు, తర్వాత ఐటీ ఈ అభివృద్ధి, హైదరాబాద్ నగరం, దీని అన్నిటితో పాటు ఈ సమీకృత సమ్మిళితం అని మీరు అంటారు ఎప్పుడు సమ్మిళితం, ఈ సమన్విత దృక్పథం అవుతుందో, సమ్మిళితం లేకుంటే సమన్విత దృక్పథం కానీ అన్ని వర్గాలకు కుల మత రహిత అనేక అంటే మాడమూరు ఈ జిల్లా ఇవన్నీ వివక్షించడం మనిషి అంతర్గంగా మనిషి యొక్క అవసరాలు, మనిషి కనీస అవసరాలు తీరుస్తూ వాళ్ళ స్థితిని ఉన్నదానికి మార్చే క్రమానికి వేగవంతం చేసే పని. దీనికి ప్రజల దగ్గర పోతే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. తప్పకుండా అన్న, మీరు నల్లమల బిడ్డ, ఒక రకంగా చెప్పాలంటే నల్లమల అడవికి చాలా సన్నిహితంగా ఉండే ఆ ప్రాంతం కర్నూలు జిల్లా. అట్లాంటి జిల్లాల నుంచి మీరు వచ్చిన మీరు నల్లమల మీద, ప్రకృతి రమణీయత మీద వచన కవిత్వం కూడా రాసినారు. ఈ రోజు కేసీఆర్ గారు తీసుకున్న ఈ ప్రోగ్రాం, మన ప్రభుత్వం తీసుకున్న ఈ హరితహారం అనే ప్రోగ్రాం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 5,13,000 ఎకరాల కొత్త అటవీ సృష్టించడం. ఇవాళ ఏ ఊరికి పోయినా చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా ఇవాళ మనకి నర్సరీలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రకృతి రమణీయత గురించి, నల్లమల గురించి ఆనాడు వచన కవిత్వంలో రాసిన మీకు ఇవాళ ఒక ప్రభుత్వమే స్వయంగా అంటే ఒక కల్చర్ తీసుకొచ్చి, హరితం అంటే ఊరూరికి గ్రీన్ బడ్జెట్ అని పెట్టి, తర్వాత మీరు పెంచిన చెట్లను కాపాడకపోతే మీ ఉద్యోగం పోతుందని సర్పంచులను, కౌన్సిలర్లకు చెప్పి మన భవిష్యత్ తరాల గురించి అంటే హరితహారం లాంటి మంచి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు తెచ్చిండ్రో, అంటే ఒక ప్రకృతి ప్రేమికుడుగా, ఒక నల్లమలను ఆరాధించే ఒక నల్లమల బిడ్డగా మీకేమనిపిస్తున్నది? అది చూసినప్పుడు మీ కవి హృదయం ఏమంటది? నాకు చాలా ఆనందం. నాకు అసలు నేను ప్రిమిటివ్ కవులు, రచయితలు కొంచెం ఇన్నరు ప్రపంచం అంతర్ముఖంగానే, పైకి మీలాంటి కొంచెం ఇక్కడ కూడా బిడే ఉంటుంది. కానీ ఇలా మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే కూడా అది మనం ఇంకేదో లౌల్యాలు ఉన్నాయి అనుకుంటారు. కనుక సత్యమే చెప్తున్నాం. ఈ పథకాలు ఎట్నో ఇది సారు గొప్ప ఆలోచన. అది హరితారం పెట్టినప్పుడు ఇప్పుడు నల్లం అన్ని చెట్లని ఇప్పుడు మాతన రామగిరి గుట్టుంది, పారే దుందుగు వాగుండే దాని పక్కన రాముల కొండే ఆ పచ్చని చిరునవ్వు, వర్ణములు సాంద్రత, గంధములు, పున్నాగ, దృశన, గన్నేరు, పుంజరులు, ఆకుపచ్చని లేత, ఒకరి వాసన పూతలు, గుబురుల కాతలు, గులివిందరులు పోతలు, అందాలు తను వెళ్ళ వంపుకున్న అడివి అలరించి తలపించే నాకు పచ్చని కడలి నిడివండది లేని నీలి గగనం కింద పారటాకుల ఒలువ పంచుతున్న సెలవలేక అట్లా ఒక్కొక్క చెట్టు సిలిక నవ్వే సిగురు ఊసే అట్లా నేను చాలా పాటలు రాసిన మన వాళ్ళు చేసినారు. అది ఈ ప్రకృతి ఎప్పుడైతుందో మనిషి అన్నం వస్తుంది. ఒక దశ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ సమాజం నమ్మినా నమ్మకపోయినా జపాన్ వాళ్ళకు అంత అభివృద్ధిలో వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కూడా ఉంది. అది ఎట్లా సాధ్యమైంది? మళ్ళీ వాళ్ళు యొక్క వ్యక్తిత్వం ఎంజాయ్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. వాళ్ళకు ఆనందానికి పరిమితులు ఉండవు. వాళ్ళ స్వేచ్ఛ ఆనందాలు రాత్రిపూట ఉండే ఆనందాలని వాళ్ళకి పరిమితులు లేవు. అదే సందర్భంలో గొప్ప తాత్విక పర్యావరణ మానవ వ్యక్తిత్వ వికాసంలో జపాన్ వల్ల అలా నేను ఆ పాట తెలంగాణ రాకముందే జపాన్ లాంటి పోలికతో 10 ఏళ్ళను అటు ఇటు అయ్యి ఇడుములు వచ్చినా జపాన్ పోలే ప్రగతులు ఉంటుందని మనకు ఒక సారుకు ఈ దృష్టి ఎందుకు వచ్చిందో బహుశా గ్రామీణ ప్రాంతం నుంచి రావటం వల్ల. చదువుకోవటం ఒక ఎద్దైతే గ్రామాల్లో ఉండటంలో వ్యవసాయ రంగం నుంచి వచ్చిన నేతలకు ఏమవుతుందో అది ఎంత కాదనుకున్నా గ్రామము, వ్యవసాయము, భూమి నేర్పే ఆప్యాయత ఏంటంటే చాలా లాగుతుంది. ఆ ప్రిమిటివ్ స్థితి చాలా గొప్ప స్థితి అన్నట్టు. అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే గొప్ప ఋషులకు, మునులకు అనే కాకుండా తాత్వికులకు, సైంటిస్టులకు, ఒక ప్రకృతులకి ఇవాళ ప్రతి గ్రామంలో ఆహ్లాదకరం లాంటి ప్రాకృతి చర్య లేకుండా తెలంగాణ ప్రభుత్వం యురేనియం మీద కూడా అసలు అసెంబ్లీలో చట్టం చేసి అడవి అది శ్రీశైలం నా మొత్తం పుస్తకానికి కేంద్ర సాహిత్యం దానికి అడవి అందాలు మనిచి
శివుడా ఇక నిన్ను నీవే కాపాడుకో, నీ 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 తావకు మేము ఎట్లా వస్తామని ఏడ్చుకుంటూ రాసిన పాట. ఉద్యమాలకు నేను బయట ఉండి ఉద్యమాలకు సపోర్ట్ చేయకుండా రాస్తుంటే, అలాంటి స్థితిని ఒక ప్రభుత్వం ఆ యురేనియం తవ్వకాలను కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను ఆపిన మొదటి ప్రభుత్వం అనుకుంటాను నేను. దాన్ని ఆపినాం మనం. ఆ అందాన్ని, అడవి జీవితాన్ని, తర్వాత గ్రామం పచ్చకుండా వర్షం మేఘాలు కూడా మేఘాలు రావటం, తర్వాత వాటితో పక్షుపక్షాదులు ఉంటాం. మానవ మనస్తత్వంలో కూడా అన్నీ ఉన్న తర్వాత అలజడి ఒకటి మనుషులు ఉంటాయి. తెలియని అలజడి ఎందుకు ఉంటుందో, ప్రకృతిలో క్రౌర్యం, మనిషిలో క్రౌర్యం ఉంది. ఆ క్రౌర్యం ఆహార విహారాలు లేకుండా ఈర్ష అసూయ దేహత మొదటి నుంచి ఉన్నాయి. ఈ చెట్ల దగ్గర వెళ్తే బుద్ధుడే చెప్తాడు, బుద్ధ భగవానుడు. చెట్టు దగ్గర పోతే చెట్టు చాలా సాత్వికత నేర్పుతుంది. భగవానికి జ్ఞానోదయం మీద రావి చెట్టు కనుక తెలంగాణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతతో పాటు ఒక పరిమిత ప్రశాంత సహజ జీవన తత్వాన్ని నిలుపుకునే ఒక మహోన్నతమైన ఫిలాసఫీని ఆడెవడో అమెరికాలో హెన్రీ డేవిడ్ తూరు పోయి ఊడ్సా అంటే మీరు